ఆర్యవైశ్య వంశ చరిత్రలో మరో అద్భుత ఘట్టం. 714 మంది అయోనిజ శిశువులు దైవాంశ సంభూతులుగా పెరుగుతున్న వేళ హరివల్క శ్రేష్ఠి దంపతుల తపస్సు కైలాసాన్ని కదిలించింది. సాక్షాత్తు పరమేశ్వరుని అంశతో జన్మించిన సుదంతేశ్వరుని కథ ఏమిటి? ఆ పసిబిడ్డను ఆశీర్వదించడానికి జగన్మాత గౌరీదేవి మహాగిరి పట్టణానికి ఎందుకు విచ్చేశారు? భక్తి పారవస్యంతో సాగే ఈ దివ్య కథను ఇప్పుడు చూద్దాం. నైమిసారణ్యంలో 714 మంది అయోనిజ శిశువులు దైవాంశ సంభూతులుగా మహర్షుల సంరక్షణలో పెరుగుతున్నారు. ఆర్యవైశ్య వంశం భక్తి పారవస్యంతో వెలిగిపోతోంది. సరిగ్గా అదే సమయంలో శంభుశ్రేష్ఠి సోదరుల బావగారైన హరివల్క శ్రేష్ఠి మనసులో ఒక గొప్ప సంకల్పం కలిగింది. తనకు పుట్టబోయే కుమారుడు అందరినీ మించిన తేజోవంతుడై ఉండాలని హరివల్క శ్రేష్ఠి తన భార్య ఆదిలక్ష్మితో కలిసి కైలాసానికి పయనమయ్యారు. భోళాశంకరుని పాదాలకు సాష్టాంగ నమస్కారం చేశారు. పరమేశ్వరుడు, ఓ పుణ్య దంపతులారా, మీ నిష్కల్మషమైన భక్తికి మెచ్చాను. నా అంశతో మీకు మహాశక్తివంతుడైన పుత్రుడు కలుగుతాడు. తథాస్తు. పరమేశ్వరుని వరంతో ఆదిలక్ష్మి గర్భం పండింది. 10 మాసాల తర్వాత సాక్షాత్తు శివస్వరూపం అన్నట్లుగా ఒక బాలుడు జన్మించాడు. 11వ రోజున జరిగిన బాలసారె వేడుకలో ఆ బాలుని సౌందర్యాన్ని చూసి మహర్షులు పరవశించిపోయారు. మహర్షులు, అత్యంత సుందరంగా ఉన్న ఈ బాలునికి సుదంతేశ్వరుడు అని నామకరణం చేస్తున్నాము. గౌరీదేవికి ఆహ్వానం. హరివల్క శ్రేష్ఠి, అమ్మా పరాశక్తి, నీ వాక్కుతో మాకు సంతాన ప్రాప్తి కలిగింది. మా బిడ్డ నామకరణోత్సవానికి నువ్వే స్వయంగా విచ్చేసి మా తొలి వాయనాన్ని స్వీకరించి మా బిడ్డను ఆశీర్వదించవమ్మా. తమ బిడ్డపై చూపిస్తున్న ఆ దంపతుల భక్తికి గౌరీదేవి ముగ్ధురాలైంది. తన బిడ్డను ఆశీర్వదించడానికి మహాగిరి పట్టణానికి కదిలివచ్చింది ఆ జగన్మాత. గౌరీదేవి రాకతో మహాగిరి పట్టణం కళకళలాడిపోయింది. సువర్ణ సింహాసనంపై అమ్మవారిని అధిష్ఠింపజేసి 18 మంది ఆర్యవైశ్య కన్యలు పంచామృతాభిషేకాలు నిర్వహించారు. సుమంగళులందరూ అమ్మవారి దీవెనలు అందుకున్నారు. గౌరీదేవి, సుదంతేశ్వర, సకల విద్యాప్రాప్తిరస్తు, శతమానం భవతి. తొలి వాయనాన్ని స్వీకరించి ఆర్యవైశ్యుల అభీష్టాలను తీర్చి గౌరీదేవి కైలాస మార్గానికి పయనమైంది. ఆకాశంలో దివ్య తేజస్సుతో ప్రయాణిస్తున్న అమ్మవారిని దర్శించుకుని 714 గోత్రాల వారు ధన్యులయ్యారు. అటు కైలాసంలో శివపార్వతులు, ఇటు భూలోకంలో ఆర్యవైశ్యులు. అంతా దైవమయం. ఇలా పరమేశ్వరుని కరుణతో, గౌరీదేవి ఆశీస్సులతో ఆర్యవైశ్య వంశం ధన్యమైంది. సాక్షాత్తు ఆ జగన్మాత హరివల్క శ్రేష్ఠి ఆర్యవైశ్య దంపతుల పిలుపు మేరకు కైలాస ప్రాంతంలోని మహాగిరి పట్టణానికి విచ్చేసి వాయనాన్ని స్వీకరించడం, సుదంతేశ్వరుని ఆశీర్వదించడం ఆ వంశం చేసుకున్న పుణ్యఫలం. ఈ పవిత్ర చరిత్రను 10 మందికి షేర్ చేసి అమ్మవారి కృపకు పాత్రలు కండి. మరిన్ని ఆధ్యాత్మిక విశేషాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ వాసవాంబాయే నమః.